తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాహన మిత్ర పథకం కింద ఆటో యజమానులకి మాత్రమే సంవత్సరానికి 15,000 రూపాయలు ప్రకటించారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి లైసెన్స్ కలిగిన వాళ్ళకి ఆర్థిక సాయం ప్రకటిస్తానని చెప్పని ఈరోజు ఆటో డ్రైవర్లని పచ్చి మోసం చేశారు. ఆటో యజమానులకి ఇవ్వటం సంతోషమే, కానీ మీరు చెప్పింది ఏంటి, చేస్తుందేంటి? అందుకే చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించుకొని వెంటనే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి లైసెన్స్ ఉన్న వాళ్ళకి సంవత్సరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని ఆటో కార్మిక సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, కరెంటు ఛార్జీలు పెరిగినాయి, ఆటో స్పేర్ పార్ట్స్ ధరలు పెరిగినాయి, సిఎన్జి గ్యాస్ ధరలు పెరిగినాయి. పెరిగిన ధరల నేపథ్యంలో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పనేది మేము కోరుతున్నాం. దాంతోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి ఆటో కార్మికుడికి యాక్సిడెంట్ అయినా ఏదైనా ప్రమాదం జరిగి అంగవైకల్యమైనా వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పన్నారు. ఏర్పాటు చేయాలి. వేలాది రూపాయలు జరిమానాలు వేసే 21వ నంబర్ జీవోని రద్దు చేస్తామన్నారు. రద్దు చేయాలి. దాంతోపాటు ఇవాళ ఆటోల కొనుగోలుకి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి 5% వడ్డీతో కలుపుకొని 4 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పని అన్నారు. అది ఇంతవరకు ప్రకటించాలి. కాబట్టి వీటిని కూడా అమలు చేయాలి. దీంతోపాటు ఇవాళ వాహన మిత్ర పథకం కింద కొన్ని ఆంక్షలు పెట్టి ఎత్తివేయాలని చెప్పని చూస్తున్నారు. 300 యూనిట్లు ఉంటే ఆటో డ్రైవర్ వర్తింప అవ్వదు. అలాగే దాంతోపాటు ఐటీ రిటర్న్స్ ఉంటే ఆ సంక్షేమ బోర్డు ద్వారా వచ్చే డబ్బులు ఇవాళ వాహన మిత్ర అమలు చేయమని చెప్పి అన్నారు. అలాగే 1000 గజాల ఇళ్ల స్థలం ఉంటే ఇవాళ వాహన మిత్ర అమలు కుదరదని చెప్పని అన్నారు. అందుకే ఇటువంటి ఆంక్షలన్నీ ఎత్తివేసి ఆంక్షలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి వాహన మిత్ర అమలు చేయాలి. లేని పక్షంలో ఈ నెల 18వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నాం. రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాల మీద చర్చించి ఇవాళ ఆటో క్యాబ్ డ్రైవర్లకి న్యాయం చేయాలని చెప్పని విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ తరఫున కోరుతున్నాం. నా పేరు కె దుర్గారావు, విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ CITU ప్రధాన కార్యదర్శి.